కాంగ్రెస్లో షర్మిల చేరికపై అంతటా చర్చ జరుగుతోంది. షర్మిలకు ఏ బాధ్యత అప్పగిస్తారు? అన్న జగన్ను షర్మిల ఎలా ఢీకొట్టబోతుంది? షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? ఇలా అనేక ప్రశ్నలు జనాల్లోకి తలెత్తుతున్నాయి. నిన్ననే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న షర్మిల మరో 2 రోజుల్లో తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న దానిపై క్లారిటీ వస్తుందని ప్రకటించారు. చేరిక అనంతరం కాంగ్రెస్ కీలక నేతలతో షర్మిల తన భవిష్యత్పై చర్చించినట్లు తెలుస్తోంది. వైఎస్ కూతురిగా, యంగ్ అండ్ డైనమిక్ లేడీ లీడర్గా, ధనబలమున్న నేతగా షర్మిలను ఎంచుకొని ఏపీ రాజకీయాల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా ప్రస్తుత సీఎం అన్న జగన్ పైనే ఆమెను గురిపెడుతున్నారు. షర్మిల ఇప్పటికీ తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకుంటారని, అండమాన్లో పని చెప్పినా చేస్తానని తన విధేయతను చాటుకున్నారు. ఈ మేరకు షర్మిల హైకమాండ్కు 3 డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి, 2 రాష్ట్రాల రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వాలని, రెండోది రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వాలని, మూడోది వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేంద్ర కేబినెట్ మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ సారథ్య బాధ్యతలు లేదా జాతీయ పదవి కూడా ఇవ్వాలని హైకమాండ్కు తన మనసులో మాట చెప్పారు. షర్మిల డిమాండ్లకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పదవి విషయం తప్ప మిగతావన్నీ తమ చేతుల్లోవే కనుక డిమాండ్లను తీర్చే ప్రయత్నం చేయవచ్చు. మంత్రి పదవి విషయాన్ని అధికారంలోకి వచ్చాక ఆలోచించవచ్చు. ఇక షర్మిల మరో 4-5 రోజుల్లో ఏపీలో తన కార్యాచరణ ప్రకటించబోతున్నారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరు చేయబోతున్నారు. ఏపీ సమస్యల్లో ప్రధానమైన వాటిలో ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్పై షర్మిల తన తొలి పోరును ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత అమరావతినే రాజధానిగా ఉంచాలని కూడా పోరాటం చేయబోతున్నారు. మూడో ప్రధాన అంశంగా రాయలసీమ వెనుకబాటుపై, పాలకుల నిర్లక్ష్యంపై ఆమె ప్రజాక్షేత్రం వెళ్లనున్నారు. ఏపీ సమస్యలపై ఎక్కడికక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసి వాటికి రాహుల్, ప్రియాంకలను ఆహ్వానించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.